హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ స్టైల్ ప్రిపరేషన్ తెలుగు. నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు అయితే నేను హైదరాబాద్లో లుంబిని పార్క్ ఉంది కదా, లుంబిని పార్క్లో మనకైతే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మనకి ఎంట్రీ టికెట్ 20 రూపీస్ ఉంటుంది, చిన్నపిల్లలకైతే 10 రూపీస్. ఫస్ట్ మనం ఇలా ఎంటర్ అవ్వగానే చాలా గ్రీనరీగా ఉంటుంది పార్క్ అంతా చెట్లతోటి. తర్వాత ఇందులో బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ ప్రైసెస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ చూసారు కదా, వాటర్ ఫౌంటైన్ ఉంది. ఇక్కడైతే ఫొటోస్ బాగా వస్తాయి. నైట్ టైం అయితే లైటింగ్స్ కూడా ఉంటుంది. వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ పిల్లలు ఆడుకోవడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి. బోట్ ప్రైసెస్ అయితే స్పీడ్ బోట్ అయితే మీకు 500 రూపీస్ ఉంటుంది, ఫ్యామిలీ బోట్ 700 రూపీస్. బుద్ధుడి విగ్రహం ఉంది కదా, అది చూడడానికి అయితే 100 రూపీస్. తర్వాత డాన్స్ బోట్ కూడా ఉంటుంది, 150 రూపీస్. సో బోట్ ప్రైసెస్ చెప్పేసాను కదా, ఇప్పుడు పార్క్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, చూసేయండి. ఇక్కడైతే చిన్న షాప్స్ కూడా ఉంటాయి. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్ కూడా షాప్లు ఉన్నాయి, రీజనబుల్గానే ఉన్నాయి ప్రైసెస్ అన్నవి. ఫస్ట్ లుంబిని పార్క్ ఏంటంటే బోటింగ్ అదంతా ప్రైవేట్ వాళ్ళు హ్యాండిల్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే పూర్తిగా గవర్నమెంట్ అన్నది తీసుకొని వాళ్ళే చూసుకుంటున్నారు. మీకు ఇందాక డాన్సింగ్ బోర్డ్ గురించి చెప్పాను కదా, అది ఓన్లీ ఈవినింగ్ టైంలోనే ఉంటుంది. మేము వీకెండ్లో వెళ్ళాం కాబట్టి చాలా క్రౌడ్ అయితే ఉంది. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారో బోట్ ఎక్కడానికి. బోట్లో అయితే మనకి చైర్స్ ఉంటాయి, ఆ చైర్లో కూర్చోవాలి. బోట్ ఎప్పుడైతే ఫుల్ అవుతుందో ఆ టైం అప్పుడే తీస్తారు వాళ్ళు. బోట్లో వెళ్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చాలామంది జనాలతోటి మనం బోట్లో వెళ్తుంటూ అలాగే వీడియో తీసుకొని అలాగే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. మేమైతే బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళాము. చెప్పాను కదా, బుద్ధుడి దగ్గరికి వెళ్ళాలంటే మనకి 100 రూపీస్ అన్నది ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఈవినింగ్ టైంలో బుద్ధుడి విగ్రహం దగ్గర లైటింగ్స్ కూడా ఉంటాయి, ఫొటోస్ కూడా బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. తర్వాత మనం చూసేసిన తర్వాత మనకి బోట్ అన్నది అక్కడ రెడీగా ఉంటుంది. ఆ బోట్ ఎక్కేసి వచ్చేయచ్చు. మ్యాక్సిమం మనం ఏంటంటే ఒక 30 మినిట్స్ వరకు మనం టైం అన్నది స్పెండ్ చేయొచ్చు అక్కడ బుద్ధుడి విగ్రహం దగ్గర. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఇంకెన్నో వీడియోస్ చేయాలని నాకు కూడా ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఎవరు చూడట్లేదు కదా, ఇంకా నేను ఇవన్నీ తీసి ఇంకెందుకు పెట్టాలని నాకు ఉంటుంది కదా. సో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. ఇలాంటి కొత్త వీడియోస్, ప్లేసెస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.